అందరూ రెడీ అయిపోయి మనోజ్, రోహిణీల ఎంగేజ్మెంట్ జరిగే ప్లేస్కి అయితే వచ్చేస్తారు. అందరూ లోపలికి వెళ్తారు. మీనా కూడా రూమ్లోకి వెళ్ళబోతూ ఉండగానే ప్రభావతి తనను పిలిచి, ఇదిగో నువ్వేం పేరంటానికి రాలేదు, వెళ్ళి ముస్తాబు చేసుకోవడానికి, చాలా పనులున్నాయి, వచ్చి చెయ్యి అని చెప్పేసి అనగానే వెంటనే పక్కనే ఉన్న సుశీలమ్మ ఇలా అంటుంది, తను రాదు, నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే తను పేరంటానికి ఏం రాలేదు, తనకే ఇక్కడ పేరంటం జరగబోతుంది ఇంకో 5-10 నిమిషాల్లో అని చెప్పేసి సుశీలమ్మ అంటుంది. ఏంటి అని ప్రభావతి అనగానే, అవును, మీనాకి ఇప్పుడు నల్లపూసలు గుచ్చాలి, తన మెడలో ఉన్న పసుపు తాడు తీసి బంగారు చైన్ వేయాలి అని చెప్పేసి సుశీలమ్మ అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది. ఎవరేమనుకున్నా సరే ఇంకా మీనా అయితే ఏ పని చేయదు అని చెప్పేసి సుశీలమ్మ మీనాని అలాగే సత్యంని పక్కకి తీసుకొని వెళ్ళిపోతుంది. మేమున్నాం కదమ్మా, అన్ని పనులు మేము చేస్తాంలే అనేమో మౌనిక చెప్తుంది. ఇంకా ప్రభావతి అయితే ఏంటి వీళ్ళు పక్కకు వెళ్ళి ఏం చేస్తున్నారు అని దొంగచాటుగా చూస్తూ ఉంటుంది. సుశీలమ్మ మీనా కోసం 4 తులాలు పెట్టి పుస్తెల తాడైతే చేపించుకొని వస్తుంది. అది సత్యం చేతిలో పెట్టి, ఇదిగోరా మీనా మెడలో వేసే బంగారు చైను అని చెప్పేసి అనగానే మీనా అది చూసి, ఎందుకు అమ్మమ్మ గారు ఇప్పుడు నా కోసం ఇంత ఖర్చు పెట్టి ఎందుకు తెచ్చారు అని చెప్పి తను అంటూ ఉంటుంది. ప్రభావతి కూడా బయట నుండి చూస్తూ ఇలా అనుకుంటుంది, ఈ ముసల్ది తక్కువది కాదు, నాకు చెప్పకుండా ఈ పిల్ల కోసం అంత ఖర్చు పెట్టి బంగారం చేపించింది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు సత్యమేమో మీనాతో ఇలా అంటుంది, అమ్మ మీ అత్తగారు ఈ బాధ్యత తీసుకోవాలి, కాకపోతే తను పట్టించుకోవడం లేదు, కనీసం మా అమ్మాయినా నిన్ను పట్టించుకుంటుంది, అది నాకు సంతోషంగా ఉందమ్మా, నువ్వు కాదనొద్దు అని చెప్పి అలా మీనా కోసం పుస్తల తాడైతే చేపిస్తారు. ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో చూడండి.